గ్రామీణ ప్రాంతాల్లో 10 గంటల కోతలు, పట్టణ ప్రాంతాల్లో 10 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి షాపింగ్ మాల్స్‌కి, వ్యాపార వాణిజ్య సముదాయాలకి. తీవ్రమైనటువంటి విద్యుత్ సంక్షోభంలో ఉన్నటువంటి బంగ్లాదేశు, విద్యుత్ మిగులులో ఉన్నది భారతదేశం. భారతదేశంలో 24 గంటల కరెంట్ అన్నది 2014లో ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌లోనే చేపట్టారు. ఆ తరువాత వరుసబెట్టి వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ చీకట్లలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మిగులు విద్యుత్ ఆంధ్రాకు ఉంటుంది అని చెప్పిన రోజుల్లో తెలంగాణ కూడా ఈడ్చిపెడితే అంతే 2 ఏళ్ళు తిరిగేటప్పటికి ఆహ్, 24 గంటల కరెంట్‌లోకి వచ్చేసింది. దేశం మొత్తాన్ని 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటిది గ్రిడ్స్‌ని అనుసంధానం చేయడానికి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేసినటువంటి వాడు నరేంద్ర మోడీ. కరెంటు ఇప్పుడు ఒక 5 నిమిషాలు పోతే తిట్టేసుకుంటున్నాం. ఇదివరకు 5 నిమిషాలు వస్తే గ్రేట్ అనుకున్నటువంటి రోజులు. ఇప్పుడు చూస్తే బంగ్లాదేశ్ తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడినటువంటి నేపథ్యంలో భారతదేశాన్ని రిక్వెస్ట్ చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కోతలు, రాత్రి 8 గంటలకే షాపింగ్ మాల్స్, దుకాణాలు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి భారతదేశం నుంచి అదనపు డీజిల్ సరఫరా చేయాలని చెప్పి బంగ్లాదేశ్ అడుగుతోంది.